హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్. ఈరోజు మన ఛానల్లోని సేమియా కేసరి అయితే చేస్తున్నానండి. 10 నిమిషాల్లో ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ అనేది ఇంట్లో సేమియా ఉంటే సరిపోతుందండి. చాలా ఈజీ అనమాట. ముందుగా ఒక కప్పు వరకు సేమియా అయితే తీసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టుకొని బాణీలోని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకోవాలి. ఇక్కడ నెయ్యి వాడితేనే బాగుంటుంది. ఆయిల్ అనేది అస్సలు వాడకండి. ఈ నెయ్యిలోనే ముందుగా అయితే మీరు తీసుకునే డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలి. ఇక్కడ నేనైతే కాజుని అలానే కిస్మిస్ని అయితే వేసుకుంటున్నాను. మాకు పెద్దగా డ్రై ఫ్రూట్స్ సేమియా కేసరిలో ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే లైట్గా అయితే వేస్తున్నాను. మీరు బాదం పప్పు మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగానే ఉంటుంది తినే వాళ్ళకి. ఇలా కాజుని అలానే ఈ కాజు కాస్త దోరగా వేగిన తర్వాత దీంట్లోని మనం తీస్తున్నాము అన్నప్పుడు మాత్రమే కిస్మిస్ ఫాస్ట్గా వేగిపోతాయి కాబట్టి తర్వాత కిస్మిస్ని కూడా వేసుకొని చక్కగా అయితే వేపుకోవాలి. ఈ కిస్మిస్ కూడా కాస్త వేగిపోయిన తర్వాత వీటన్నిటిని తీసి వేరే బౌల్లో అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, కిస్మిస్ వేయగానే చక్కగా అయితే ఉబ్బుతాయండి. ఉబ్బాయి అనుకుంటే ఇది కిస్మిస్ వేగిపోయినట్లే. ఆ తర్వాత ఉంచాము అంటే మాడిపోతాయి. ఇలా ఉబ్బిన తర్వాత తీసేసుకోవాలి. కాజు కూడా మంచి కలర్ అయితే వచ్చాయి కదా, ఇంకా వీటిని అయితే తీసి వేరే ప్లేట్లో అయితే షిఫ్ట్ చేసుకోవాలి. ఇదే నెయ్యిలోని కావాలంటే ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. తక్కువ ఉంది అనుకున్న వాళ్ళు ఎక్కువ మోతాదులో చేసుకుంటే, లేదు అనుకున్న వాళ్ళు ఈ నెయ్యిలోనే మీరు తీసుకున్నటువంటి ఒక కప్పు సేమియాని అయితే వేసేసుకోవాలి. ఇలా సేమియా మొత్తాన్ని కూడా వేసి బాగా దోరగా అయితే వేపుకోవాలి ఎర్రగా. కొంతమంది సేమియా తీసుకునేటప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసిన సేమియా తీసుకుంటారు. ఆ ఫ్రై చేసిన సేమియాని అయితే వేయించుకునే పని ఉండదండి. రోస్ట్ చేసిందే తీసుకుంటారు కాబట్టి అవి చూసుకొని అయితే మార్కెట్లో మనకి అవైలబుల్ ఉంటాయి. రోస్టెడ్ సేమియా అని, ఇలా నార్మల్ సేమియా అని. రోస్టెడ్ సేమియాని అయితే మనం ఇలా ఫ్రై చేసుకునే అవసరం లేదు. మామూలు సేమియా ఇలాంటిది తీసుకుంటే కనుక ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా నేతిలో ఫ్రై చేసుకుంటేనే సేమియా అనేది మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. లోపలికల్లా నెయ్యి వెళ్ళి స్పూన్కి చక్కగా ఆస్వాదిస్తూ తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, దీన్నైతే నెయ్యిలో వేసిన దగ్గర నుంచి కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే బాగా నల్లగా అయిపోతుందండి. అప్పుడు సేమియా అనేది మనకి కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇలా మనం ఏదైతే కప్పుతోని సేమియా తీసుకున్నామో అదే కప్పుతోని ఒక కప్పు సేమియాకి 2-2.5 కప్పుల వరకు వాటర్ అయితే పడతాయి. ఇక్కడ నేనైతే ఒక 2.25 కప్పు వరకు వాటర్ అయితే తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత ఈ సేమియా కాస్త మెత్తపడే వరకు అయితే ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, మనం వేసిన గీ అంతా పైకైతే వచ్చేసింది కదా, ఇలా ఉంటేనే బాగుంటుందండి సేమియా తినేటప్పుడు. చూస్తున్నారు కదండి, సేమియా అయితే చక్కగా ఉడికిపోతుంది. ఇది కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం ముందుగానే పంచదార వేసేసాము అంటే కనుక సేమియా అనేది ఉడకదండి, అలానే గట్టిగా అయిపోతుంది. నాకైతే సేమియా కొంచెం గట్టిగా ఉంటేనే ఇష్టం కాబట్టి పంచదార అయితే ముందుగానే వేసుకొని కాస్త జారుగాను కాస్త గట్టిగానే తింటామన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా బాగా మెత్తగా అయిందా లేదా అనేది ఒక సేమియాని అయితే తీసి మీరు టెస్ట్ చేసుకోండి. అప్పుడు సేమియా సరిగ్గా ఉడికింది అంటే ఆ తర్వాత అయితే మీరు పంచదార వేసుకొని ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, సేమియా అయితే చక్కగా కుక్ అయింది. ఇంకొంచెం వాటర్ అయితే ఈగర్నిచ్చుకుందాము. మీకు సేమియాలో సరిపడా వాటర్ పోసుకోవాలి అంటే ఒక కప్పుకి 2 కప్పులు అయితే పోసుకోండి. నేనైతే ఎప్పుడు కూడా 2-2.25 కప్పులు అట్లా పోస్తూ ఉంటాను. ఈ మాత్రం దగ్గర పడిన తర్వాత నేనైతే పంచదారని అయితే వేసేసుకుంటానండి. మీరైతే ఇంకొంచెం ఎగరనిచ్చిన తర్వాత పంచదార వేసుకోండి, ఎందుకంటే జార్ అనేది వచ్చేస్తుంది. పంచదార వేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ అయితే వస్తుంది కదా. కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసుకున్నాను, యాలకుల పొడిని. ఆ తర్వాత ఒక కప్పు వరకు పంచదార అయితే వేసుకున్నాను. సేమియా ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతోని 2 కప్పుల నీళ్ళు 1 కప్పు పంచదార అయితే వేసుకోవాలి. ఈ కొలతలో చేసుకుంటేనే సేమియా కేసరి అనేది చాలా టేస్టీగా వస్తుంది. మీకు కావాలి అంటే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోండి. ఎల్లో కలర్లో కావాలంటే ఎల్లో ఫుడ్ కలర్ని, రెడ్ కలర్లో కావాలంటే రెడ్ ఫుడ్ కలర్ని, ఆరెంజ్ కలర్లో కావాలంటే ఆరెంజ్ ఫుడ్ కలర్ని అయితే వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎటువంటి ఫుడ్ కలర్స్ అయితే వాడట్లేదు కాబట్టి న్యాచురల్గానే ఇలానే మేము తినేస్తామండి. చూస్తున్నారు కదా, ఇలా జారుగా తినే వాళ్ళు ఉంటారు. ఇలా గినక ఆఫ్ చేసుకుంటే కనుక కొంచెం చల్లారిన తర్వాత దగ్గర పడిపోతుంది. పైన పొంగు వస్తుంది కదా, ఆ పొంగు వచ్చేది కాస్త దగ్గర పడి పంచదార కొంచెం గట్టిపాకం అయిన తర్వాత నేనైతే ఆఫ్ చేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా మనం ఏదైతే వేపుకున్నామో జీడిపప్పు కిస్మిస్ వేయించుకొని పక్కనైతే ఉంచుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, వాటిని కూడా అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే పెట్టి
బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా! ఇలా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇంక స్టవ్ ఆఫ్ చేసి కాస్త వేడిగా ఉన్నప్పుడు తినేవాళ్ళు, ఇష్టపడి తినేవాళ్ళు ఉంటారు. కొంచెం చల్లారాక ఇష్టపడి తినేవాళ్ళు ఉంటారు కదా! అలా మీ టేస్ట్‌కి తగినట్టుగా చల్లారాక తినొచ్చు. లేదంటే వేడిగా కూడా తినేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడిగా తింటే ఒక టేస్ట్ ఉంటుంది. చల్లారాక తింటే ఒక టేస్ట్ ఉంటుంది. చూస్తున్నారు కదండీ! ఇలా దగ్గర పడిపోయిన తర్వాత ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. నాకైతే ఈ మాత్రం ఉంటే సరిపోతుంది లూజ్ అనేది. మీ కన్సిస్టెన్సీని అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా లూజ్‌గా కావాలి అంటే ముందే కట్టేసుకోవచ్చు. లేదు ఇంకొంచెం ఇగరాలి అంటే గనక పంచదార వేసుకోకముందే కాస్త ఇగర్నిచ్చి అయితే కట్టేసుకోండి. చూస్తున్నారు కదండీ! ఎంత జ్యూసీగా, ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. ఒక్కసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంత సింపులే కదా అనుకుంటారు కదా! దీన్ని కూడా చూపించాలా అండి? లేదండి చూపించాలి. అందుకని ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది, ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. సరే కానీ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.